హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మళ్ళీ మీకు మంచి వెరైటీ శారీస్ తెప్పించాను అనమాట. మా వీవర్ వచ్చేసి మన ఛానల్కే ఫస్ట్ పంపించారు. అయినా ప్రొడక్షన్ కూడా మనదే కాబట్టి మనకే ఫస్ట్ ఓపెన్ చేసి చూపిద్దాము. వింటేజ్ స్టైల్లో టిష్యూ పట్టు. ఈ వింటేజ్ స్టైల్లో టిష్యూ పట్టు అనేది సూపర్ ఉందండి. అసలు నేను చూసే సూపర్ అనమాట. అసలు నేను ఎప్పుడు మనం వెయిట్ చేసి చూపించి మీకు వీడియోలో అప్లోడ్ చేయాలని వెయిట్ చేశాను, కానీ కస్టమర్స్తో ఫుల్ బిజీగా ఉన్నాను. యాక్చువల్గా నేను మార్నింగ్ 11:30కి వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి 8:30 అయిందనమాట. ఎందుకంటే కస్టమర్స్ బిజీలో ఉన్నాను. సో ఇదైతే చూపిద్దాం ఒక చోట్ల. ఇదైతే మీకు సేమ్ మనకి టిష్యూ పట్టు చూపించేదాన్ని కదా, ఆ టిష్యూ పట్టులోనే కొంచెం డిఫరెంట్గా వీవరు చక్కగా వింటేజ్ స్టైల్ అనేది ఇప్పుడు బాగా ట్రెండ్ ఉంది కాబట్టి వింటేజ్ స్టైల్లోనే మనకి వీవింగ్ చేశారనమాట. చూసారా, ఇదంతా కూడా టిష్యూ పట్టు. టిష్యూ పట్టు అంటే మీకు తెలుసు, ఒక పట్టు టిష్యూ అని చెప్పేసి మీకు డబుల్ వర్క్లోనే ఒకటి అది ఒకటి ఇది ఉంటుంది. చక్కగా వింటేజ్ స్టైల్ అనమాట. చూసారా, చెక్స్ వస్తుంది. అండ్ మనకి ఇది వచ్చేసి సేమ్ అనమాట, కానీ సేమ్ అయినా కూడా మీకు ఒక బర్డ్ డిజైన్ లేకపోతే ఒక బంచెస్ కాకుండా కొంచెం డిఫరెంట్గా టర్నింగ్ బార్డర్ అంటారు దీన్ని టర్నింగ్ బార్డర్ అంటారు. చక్కగా మీకు జామ్దాని స్టైల్ వస్తుంది. చూసారా, ఇంత బాగుంది కదా, జామ్దాని స్టైల్ వస్తుంది. చిన్నవాళ్ళైతే స్టెప్ పెట్టుకోవచ్చు, పెద్దవాళ్ళైతే ఇలా సింగిల్గా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. ఇక మనకు వచ్చేసి ఎక్కువ ఈ టిష్యూ బట్టలు ఎక్కువ నేను కూడా ఇలాగే వేస్తాను కదా. మీకు అంటారు టిష్యూ అంటే మీకు లావుగా కనిపిస్తుంది అంటారు. లేదండి, 100% ప్యూర్ హ్యాండ్లూమ్లో అసలు లావు అనేది కనిపించరు అనమాట. ఇదేంటంటే మీకు తెలుసు 1 మినిట్లో నేనైతే శారీ మొత్తం రెడీ అయిపోతాను అనమాట. అందుకని హడావుడిగా కడతాను కాబట్టి ఇలా ఉంది. మనం నీట్గా స్ట్రైట్నర్ తీసుకొని వేసుకుంటే అసలు సూపర్ అనమాట. మనకి ఏ పార్లర్ వాళ్ళతో కూడా అవసరం లేకుండా అంత ఈజీగా స్టెప్ అయితే వచ్చేస్తుంది అనమాట. టర్నింగ్ బోర్డర్ ఉంటుంది, చక్క చెక్స్ వస్తుంది. అండ్ మీకు బ్లౌజ్ కూడా ఇది సేమ్ మనకి ఓల్డ్ బ్లౌజెస్ ఎలా ఉన్నాయో, కాకపోతే చెక్స్ మారుతాయి అనమాట. చూపిస్తాను, అది కూడా మీకు చూపిస్తాను టేబుల్ నెట్. అయితే ఇవన్నీ కొంచెం డిఫరెంట్ కోసం అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేసాము వీవింగ్. సో మన ఛానల్లోనే స్టార్ట్ చేశాను. ఇది ఎవరు మిస్ అవ్వకుండా చూడండి. ఇది బ్లౌజ్. ఈ శారీకి వచ్చేసి బ్లౌజ్ ఏంటంటే ఇదనమాట. ఇది చక్క చెక్స్ గోల్డ్ అండ్ సిల్వర్ జరీ లైన్స్ వస్తుంది. ఓకే, ఇలా బార్డర్ అనమాట. అంతకుముందు మనకి ఎలా ఇచ్చారు, బార్డర్ లేకుండా ఇచ్చారు. ఓకే, ఇప్పుడు మనం ఎటువంటి వర్క్తో పని లేకుండా హ్యాపీగా ఆ లైన్స్ కూడా మనకి వీవర్ చక్కగా పంపించేశారు. వీవింగ్ అనమాట, గోల్డ్ అండ్ సిల్వర్ కలిపి జరీ వీవింగ్ అనమాట. ఇక అసలు మనం దీనికి ఒక 1 రూపీ కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే చాలామంది ఇక్కడ ప్లెయిన్ ఉండేసరికి వర్క్ చేయించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, కొంతమంది ప్లెయిన్గా వేసుకున్నారు, అది ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడైతే వర్క్తో పని లేకుండా హ్యాపీగా డైరెక్ట్గా మనం ఇలా రెడీ అయిపోయి మ్యారేజ్కి కూడా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మ్యారేజ్కి వేసుకునేంత స్టైల్గా ఉందనమాట. జామ్దాని వచ్చింది, వింటేజ్ వచ్చింది, రెండు కూడా ఇప్పుడు ట్రెండ్ ఉంది కాబట్టి సో హ్యాపీగా మనం ఫంక్షన్కి వేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను వేసిన శారీ కూడా మన దగ్గర ఇంకొకటి శారీ రెడీగా అవైలబుల్లోనే ఉంది. స్టార్ట్ చేద్దాం. ఇది వచ్చేసి దీని బ్లౌజ్. ఫస్ట్ శారీ వచ్చేసి మీకు మంచి ఎల్లో కలర్. ఎల్లో కలర్ అంటే మీకు తెలుసు కదా, మనకు మ్యారేజెస్ వస్తున్నాయి కాబట్టి అసలు ఆ చేతికి రావటం కూడా ఎల్లోనే పెట్టారు. సో టర్నింగ్ బార్డర్ అనమాట. ఎల్లోలో మీకు చెక్స్ కనిపించు, చూపిస్తున్నాను ఒక్క నిమిషం. ఇది ఎల్లోలో మీకు చెక్స్ కనిపించదు, ఎందుకంటే గోల్డెన్ ఎల్లోలో మీకు ఆల్మోస్ట్ అంతకుముందు కూడా కనిపించవు. ఇప్పుడు కూడా కనపడినట్టుగా వింటేజ్ స్టైల్లోనే సన్న చెక్స్. ఇప్పుడు నేను వేసుకున్నంత పెద్ద పెద్ద బాక్సులు కాకుండా ఒకసారి జూమ్ చేసి చూపించవా, చూడండి చెక్ చూడండి ఒకసారి. ఇది చాలా బాగున్నాయి, సో డిఫరెంట్ అనమాట అసలు. ఇదిగోండి, టర్నింగ్ బార్డర్ అంటే ఫుల్ జామ్దాని స్టైల్లో వస్తుంది. యాంటిక్ సిల్వర్ జరీతోనే, ప్యూర్ జరీతోనే చక్కగా మీకు వీవింగ్ అంతా కూడా జరీ వీవింగ్ అనమాట. ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమే వస్తుందండి. మీకు పళ్ళు మీకు ఇలా వచ్చేస్తుంది. ఓకే, శారీ టోటల్గా మీకు అంతే ఉంటుంది అనమాట. ఒక్కసారి జూమ్ చేసి చెక్స్ చూపించు ఫస్ట్, ఎందుకంటే ఇది సన్న చెక్. నేను వేసుకుంది బిగ్ చెక్స్ అనమాట. ఇవన్నీ కూడా వింటేజ్ స్టైలు. శారీ అయితే మాత్రం సూపర్ సూపర్ సూపర్గా ఉంది. నేను కూడా ఇప్పుడు నేను వేసుకున్న శారీ ఉంచుకుందామా అనిపిస్తుంది అనమాట, అంత బాగుందనమాట. హ్యాపీగా మనం మ్యారేజ్ కూడా వేసుకొని వెళ్ళిపోవచ్చు. మనం ఒక 20-30 పెట్టి తీసుకువెళ్తున్నా అంటే అంత లుక్ అయితే ఉంది, అంత రిచ్గా ఉందన్నమాట శారీ అయితే. సో ఫస్ట్ శారీ, దీని బ్లౌజ్ వచ్చేసి ఇది. శారీ కాస్ట్ వచ్చేసి శారీ కాస్ట్ చెప్పేసేనా మీకు. అంతకుముందు మనం ఎప్పుడు ఎంత పెట్టాము, 8,500 అంటే 490. ఒక్కొక్కసారి ఏదైనా ఫెస్టివల్
అకేషన్ అయినా లేదన్నా ఏదైనా స్పెషల్ డే అప్పుడు 8390 పెట్టాను, 8290 పెట్టాను. ఈరోజు మీకు ఈ వింటర్ స్టైల్ టిష్యూ పట్టు శారీస్ వచ్చేసి 8990 రూపీస్. మరి టర్నింగ్ బోర్డర్ ఇస్తున్నాము, ఇక్కడ వింటర్ స్టైల్ చెక్స్ ఇస్తున్నాము. మీకు ఆ మాత్రం డిఫరెన్స్ లేకపోతే మేము అసలు కష్టం. మీకోసం అని చెప్పి చాలా ప్రాఫిట్ అయితే తగ్గింది. ఇది వచ్చేసి మీకు చాలా ప్రాఫిట్ తక్కువతో ఆ శారీకి ఈ శారీ కూడా మీకు ఒక 500 కూడా లేదు, ఒక 450 ఉంది అంత డిఫరెన్స్. సో మనం ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఈ శారీస్తో. నెక్స్ట్ కలర్ వచ్చేసి మీకు స్కై బ్లూ విత్ నావీ బ్లూ అనమాట. ఇది కూడా మీకు వింటేజ్ స్టైల్లో వస్తుంది. చిన్న చెక్స్ వస్తుంది, మీకు చిన్న చెక్స్ కనిపించట్లేదు నాకు తెలిసి. ఇదిగో చెక్స్ చూపించమా, ఒకసారి జూమ్ చేసి చూపించమ్మా. ఇది టర్నింగ్ బోర్డర్ అనమాట. ఇది ఫుల్ జాయింట్గా వచ్చేస్తుంది, అంటే మనకి బోర్డర్ ఎలా వస్తుందో అలా మొత్తం టర్నింగ్ బోర్డర్ అంటే జాయింట్గా వచ్చేస్తుంది అనమాట. ఓకే, శారీ వచ్చేసి స్కై బ్లూ విత్ నావీ బ్లూ అనమాట. పళ్ళు వచ్చేసి యథావిధిగా టిష్యూ పట్టు మీకు ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి. ఓకే, బ్లౌజ్ మీకు ఏంటంటే ఒక లైన్ గోల్డ్, ఒక లైన్ వచ్చేసి సిల్వర్ జరీ ఉంటుంది మనకి. ఇది స్పెషల్ వచ్చేసి బోర్డర్ కూడా చక్కగా వీవింగ్ వేసేసి బోర్డర్ స్టైల్లో పంపించారు కాబట్టి మనకి 1 రూపీ ఖర్చు కూడా ఉండదు. శారీ కాస్ట్ వచ్చేసి 8990 రూపీస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి చక్కగా బిగ్ చెక్స్, అంటే అందరూ బిగ్ చెక్స్ ఇష్టపడరు, కొంతమంది సన్న చెక్స్ ఇష్టపడరు, అట్లా అందుకని చెప్పి 2 ఐటమ్స్తో తెప్పించాం అనమాట. ఎల్లో కలర్ అంటేనే ఇక మనకి ఎక్కడలేని ప్రాణం లేసి వస్తుంది. అందులో దీని కాంబినేషన్ ఏంటి చెప్పండి, ఎల్లో విత్ బ్లాక్ అనమాట. ఎంత బాగుందండి చూడండి, ఎల్లో విత్ బ్లాక్. ఓకే, చాలా చక్కగా ఉంది. టర్నింగ్ బోర్డర్ సూపర్గా ఉంది. బోర్డర్ జూమ్ చేసి చూపించామా, ఇది బోర్డర్ జూమ్ చేసి చూపించామా. చాలా చాలా బాగుంది, చక్కగా కొమ్మల్లాగా అట్లా వీవింగ్ అంతా కూడా జరీతో సూపర్గా ఉంది. కలర్ అయితే సూపర్ కాంబినేషన్ అనమాట, మంచి ఎల్లో. అండ్ పళ్ళు కూడా మీకు ఫుల్ టిష్యూ పళ్ళు అనమాట. బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్, అంటే ఒక లైన్ గోల్డ్, ఒక లైన్ సిల్వర్, చక్కగా వీవింగ్ అంతా కూడా జరీ వచ్చేస్తుంది. శారీ కాస్ట్ వచ్చేసి 8990 రూపీస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అది బ్లాక్ కదా. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే కింద పైపింగ్ అంతా కూడా మీకు పింకే ఇచ్చేసారండి. ఇది కూడా మీకు ఎల్లో కలర్ విత్ మ్యాంగో గ్రీన్. మ్యాంగో గ్రీన్ బాగుంది కదా, చక్కగా ఉందండి. ఇది చిన్నవాళ్ళు అయితే చిన్న స్టెప్స్ పెట్టుకొని కట్టుకోవచ్చు, పెద్దవాళ్ళు అయితే ఇప్పుడు అలాగా వేసేసుకోవచ్చు. అయితే ఎవరిష్టం వాళ్ళండి స్టెప్ అనేది మాత్రం. చక్క పళ్ళు వచ్చేసి సేమ్ వస్తుంది అనమాట. మంచి ఎల్లో కలర్కి మ్యాంగో గ్రీన్. మనం పెళ్లి కూతురు చేసేటప్పుడు కట్టుకోండి. ఇది ప్లెయిన్ ఇచ్చేసారు, ఒక్కొక్క బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చిందండి. సో మీరు అడ్జస్ట్ అవ్వాల్సిందే, తప్పదు, అంతే కదా. యా, అంటే ఇప్పుడే కదా స్టార్టింగ్ కాబట్టి మనకి ఇలా ప్లెయిన్గా కూడా కొన్ని పంపించారు. సో మీరు తప్పదు. ఓకే, ఇది చూసారు చక్కగా మంచి ఎల్లో కలర్కి మ్యాంగో గ్రీన్ అనమాట. సూపర్గా ఉందండి, చాలా బాగుందన్నమాట అసలు. ఎందుకంటే ఈ కాంబినేషన్ మనకి వచ్చే పెళ్ళిళ్ళకి, పెళ్లి కూతురు చేసేటప్పుడు, పెళ్లి కొడుకుని చేసేటప్పుడు అట్లా మన ఇంట్లో ఫంక్షన్కి హ్యాపీగా వేసేసుకోవచ్చు అనమాట. గ్రాండ్గా ఉంటుంది అండ్ మీ ఫొటోస్ కూడా చాలా నీట్గా వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మంచి పింక్ కలర్, కనకాంబరం పింక్. ఇది కనకాంబరం పింక్కి పీచ్ కదా, సారీ బ్లాక్. కనకాంబరం పింక్ కాదు, కొంచెం పింక్ వస్తుంది, అంటే మనకి కొంచెం రాణి పింక్ లాగా వస్తుంది అనమాట. రాణి పింక్ అంటే మళ్ళీ అది ఇట్లా. అండ్ బ్లౌజ్ దీనికి వచ్చేసి మళ్ళీ ఇలా ఇచ్చేస్తారు. ఓకే, శారీ అయితే సూపర్గా ఉందండి, మంచి పింక్ అనమాట. కనిపిస్తున్న కలర్ సేమ్ యాస్టీస్ కలరే కనిపిస్తుంది మీకు. క్రీమ్ కలర్ విత్ పింక్ చెక్స్ అండ్ మస్టర్డ్ ఎల్లో చెక్స్. ఇది బ్లౌజ్. ఓకే, శారీ కాస్ట్ వచ్చేసి మీకు 8990 రూపీస్. ఎల్లో 2 ఇచ్చారా, నాకు ఈ ఎల్లో వేరా ఏమో చూపిస్తున్నాను. మరి ఇది కొంచెం బ్రైట్ ఉందా కలర్. సరే, ఇది కూడా చూడండి ఎంత బాగుందో, మంచి చక్కగా ఎల్లో అనగానే మనకు ఒక రకమైన అసలు ఇట్లా పాజిటివ్ ఎనర్జీ వచ్చేసింది అనమాట. ఏ ఫంక్షన్కైనా కూడా ఎల్లో కావాలి కాబట్టి చక్కగా చాలా బాగుంది. బ్లౌజ్ కూడా మీకు ఇది ఉందా, ఎస్, ఇది బ్లౌజ్. ఓకే, చాలా బాగుంది. 8990 రూపీస్. ముందు ఆ శారీస్కి ఇవ్వగానే నాకు ఎనర్జీ పెరిగింది ఈ శారీ చూడగానే, అంత బాగా నచ్చినాయి అనమాట. అంటే కొంచెం న్యూ మోడల్ అనగానే మనకి యూట్యూబ్ చేసే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది చూపించాలంటే. ఇది వచ్చేసేసి అంటే మంచి పింక్, ఇది కూడా మీకు కనపడని చెక్స్ ఉంది.
సన్న చెక్స్ అనమాట. జూమ్ చేసి చూపించేద్దాం అవుతుంది. దానికి వచ్చేసి ఏంటంటే నావీ బ్లూ టర్నింగ్ బార్డర్. ఓకే, చక్కగా పళ్ళు. బ్లౌజ్ వచ్చేసి మీకు బ్లూనే చెక్స్ ఇస్తారండి. శారీ కాస్ట్ వచ్చేసి 8,990 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి మనకి రెగ్యులర్గా వచ్చే టిష్యూ అనమాట. ఎందుకంటే ఇది చాలామంది రామా గ్రీను విత్ రెడ్ కలరు బాగా ఎక్కువ మంది అడుగుతారు. వాళ్ళందరి కోసం కావాలి అనుకుంటే 2 పీసెస్ ఉన్నాయండి. రామా గ్రీన్ విత్ రెడ్ అనమాట. చక్కగా ఒక పైతని స్టైల్లో బర్డ్స్. బాగుంది ఇది కూడా, అంటే కావాలి అనుకున్న వాళ్ళకి. ఇది శారీ కాస్ట్ వచ్చేసి మీకు 8,490 రూపీస్. ఎందుకంటే దీనికి దానికి డిఫరెన్స్ ఇవ్వలేదు అనుకోండి, చాలామంది ఫీల్ అయిపోతారు అనమాట. అందుకని 8,490 రూపీస్, అంటే 8,500 రూపీస్ అనమాట. ఓకే, హ్యాపీ. నెక్స్ట్ మళ్ళీ మనకి ఇష్టమైన కాటన్ పై పట్టు శారీస్ వచ్చేసాయి అనమాట. డబల్ వార్ప్ అంటేనే ఒక కాటన్ పోగు, ఒక పట్టు పోగు అనమాట. సో చాలా మందికి ఇవన్నీ కూడా కట్టుకుంటే, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా కట్టే స్టైల్లో కట్టుకుంటే అసలు సూపర్ అనమాట. 30+ నుంచి ఎవరైనా కట్టుకోవచ్చండి. నేను చెప్తున్నా ఫ్రాంక్గా, చక్కగా మంచి బ్లౌజ్ కనుక వేసుకుంటే చిన్నవాళ్ళకి బాగుంటుంది. కొంచెం ఇదే బ్లౌజ్ పెద్దవాళ్ళు వేసుకోవచ్చు. లేదు మేము బనారసీ బ్లౌజ్కి వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు. కట్టే స్టైల్లోనే శారీ అందం ఉంటుంది, ప్లస్ బ్లౌజ్ సెట్టింగ్లో అందం ఉంటుంది. ఇది కనుక చిన్న స్టెప్ పెట్టుకొని కట్టుకోండి. ఇది కూడా వింటేజ్ స్టైల్లో కాటన్ పై పట్టు శారీస్ అనమాట. గద్వాలు కట్టుకున్నట్టు ఉంటుందండి. సో ఎవరు మిస్ అవుతుంది, ఈ శారీస్ చేసినప్పుడల్లా మీ అందరికీ తెలుసు, అడుగుతారు పాప, అయిపోతాయి. మాకే ఈ కొన్ని శారీస్ మాత్రమే వచ్చాయి, మా ఓన్ ప్రొడక్షన్ అయినా కూడా. అంటే దాన్ని బట్టి మీకు ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నాయో మీరే అర్థం చేసుకోండి. ఎందుకంటే మాది ఫ్యూచర్లో మాధవరంలో కూడా హోల్సేల్ అయితే పెడుతున్నాం అనమాట. సో మీకు హోల్సేల్గా కావాలన్నా కూడా మీకు నెంబర్ ఎవరైనా కాల్ చేసినప్పుడు నెంబర్ అయితే ఇస్తాను, సపరేట్గా ఇస్తాను. సో హ్యాపీగా ఇవన్నీ కూడా మన హోల్సేల్ ఎప్పటికైనా ఒక 2 or 3 monthsలో షాప్ అయితే ఓపెన్ అవుతుంది. హోల్సేల్, ఓన్లీ హోల్సేల్ పాయింట్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మంచి ఎల్లో కలర్కి స్నఫ్ కలర్ కాటన్ పై పట్టు గద్వాల్ స్టైల్ శారీస్. ఇవి వచ్చేసి మీకు సూపర్గా ఉంటుంది అనమాట. శారీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. చూసారా, చిన్న బార్డర్లో నైస్గా ఉంటుంది అనమాట. చెక్స్ కనిపిస్తుందో లేదో, ఎందుకంటే ఎల్లోకి పెద్దగా కనిపించదు. ఓకే, సూపర్గా ఉంటుంది. పళ్ళు వచ్చేసి మీకు రిచ్ పళ్ళు, మంచి స్నఫ్ కలర్ అనమాట. అంటే బొట్టు మెరూన్ అంటారు కదా అది. దీని బ్లౌజ్ వచ్చేసి చక్కగా మీకు ఇక్కడ ఇది దీని బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చేసి మన హోల్సేల్ ప్రైస్ వచ్చేసి 6,390 రూపీస్ మాత్రమే పెడుతున్నాం. ఎందుకంటే మనకి ప్రొడక్షన్ పాయింట్ ఉంది, మన వీవర్ ప్రైజే మనకి పెడుతున్నాం అనమాట. నిజంగా అండి, మనకు కూడా ఉండట్లే ఈ శారీస్. ఎందుకంటే ఎప్పటికప్పుడు వెళ్ళిపోతాయి షాప్స్కి. అండ్ అసలు మీకు దగ్గర కూడా లేవా? ఎందుకంటే వింటేజ్ మన కుట్టు కంచి గద్వాల్ పట్టు కోసం రోజు వస్తారా, ఒక్కోసారి ఉండవు శారీస్. పాపం డిసప్పాయింట్ అయిపోయి వెళ్ళిపోతారు అనమాట. వాళ్ళందరి కోసం వచ్చాయి, గద్వాల్ కూడా వచ్చాయి. రేపు చేస్తా వీడియో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గోల్డెన్ క్రీమ్కి స్నఫ్ కలర్ బార్డర్. చక్కగా మంచి గోల్డెన్ క్రీమ్ కలర్ మునియా బార్డర్ అనమాట. మునియా బార్డర్ ఇష్టపడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇట్లా చిన్న బార్డర్ అనమాట, నైస్గా ఉంటుంది. చెక్స్ వస్తుంది, మీకు బుటీ కూడా వస్తుంది. చిన్న మునియా బార్డర్ స్నఫ్ కలరు. అండ్ పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు, సేమ్ బ్లౌజ్ అనమాట. ఇది బ్లౌజ్ వచ్చేసి మీకు ఇది ఉంటుంది. అంటే కింద క్రీమ్ ఉండేసరికి మీకు ఏదో ఒక రకమైన కలర్ కనిపిస్తుంది. ఇదిగోండి, ఇది స్నఫ్ కలర్. శారీ కాస్ట్ వచ్చేసి మీకు 6,390 రూపీస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది వితౌట్ కుట్టు. వితౌట్ కుట్టులో కనిపించట్లా, వితౌట్ కుట్టు అనమాట. మంచి రెడ్ కలర్కి చాలా బాగుంది. రెడ్ కలర్ ఇది కూడా చూడండి, కట్టుకోండి. అసలు అబ్బా వింటేజ్ పట్టునా అని అడుగుతారు. నిజంగా చెప్తున్నాను, ఎందుకంటే చెక్స్ వచ్చింది, ఆ బోర్డర్ ఆ స్టైల్ అనమాట. ఇదిగోండి, చక్కగా మంచి రెడ్ కలర్కి ఒక బాదం మిల్క్ కలర్ వస్తుంది, మీకు బాగుంటుంది. ఆ చెక్స్లో కూడా బుటీ కూడా వచ్చేస్తుంది అనమాట. మెయిన్ దానివల్ల కూడా అందం వచ్చింది. శారీ అయితే చక్కగా మన పూజలకు కానీ ఇంకా ఏదైనా మ్యారేజ్ కూడా వేసుకొని వెళ్ళొచ్చండి. లాంగ్ రిలేషన్ వాళ్ళకి చిన్న స్టెప్ పెట్టుకొని మ్యారేజ్ కూడా వేసుకెళ్ళచ్చు. ఆపోజిట్ బ్లౌజు అండ్ గోల్డెన్ క్రీమ్ బాదం మిల్క్ అనుకున్నా కానీ గోల్డెన్ క్రీమ్ పళ్ళు అండ్ బ్లౌజ్. ఇది కుట్టు కాదండి, ఇది వితౌట్ కుట్టు కాబట్టి మనకి రెడ్ ఈ క్రీము కలిస్తే మనకి ఈ కలర్ వచ్చింది. నేను అందుకని ఇది చూసి బాదం మిల్క్ అనుకున్నాను, కాదు గోల్డెన్ క్రీమ్ పళ్ళు అండ్ బ్లౌజ్ అనమాట. శారీ కాస్ట్ వచ్చేసి మీకు 5,990 రూపీస్ వితౌట్ కుట్టు కాబట్టి.
నెక్స్ట్ వచ్చేసి గద్వాల్ స్టైల్, మంచి మ్యాంగో గ్రీన్కి ఎల్లో కలర్. ఇవి కట్టి చేస్తే అసలు నిజంగా సూపర్, కానీ టైం లేదు కదండి అందుకని కట్టారు. ఇవి మీకు తెలుసు కదా, రెడ్ కలర్కి మంచి రెడ్, అదే బ్లూ విత్ రెడ్ కలర్ ఇన్ని ఆర్డర్స్ ఉన్నాయి కదా. సో కానీ మనకు 1-2 వస్తున్నాయి అనమాట. ఇది చూసారా, మంచి మ్యాంగో గ్రీన్కి సంపెంగ్ ఎల్లో బార్డర్ అనమాట. ఇదిగోండి, అసలు ఎంత బాగుందంటే కలర్ కాంబినేషన్. నిజంగా నేనైనా కూడా ఒక పెళ్ళి వచ్చిందంటే ఇలాగే వేసుకొని వెళ్ళిపోతాను. అంటే ఎవరైనా పెళ్ళికి వెళ్ళాలనుకుంటే ఇలా నీట్గా చక్కగా చిన్న స్టెప్ కట్టుకొని వెళ్ళిపోండి. అసలు మనం ఊహించుకుంటే అంత ఉంటాం అనమాట. ప్యూర్ కాటన్ పేపర్. రేపు సమ్మర్కి అంతా కూడా ఇది హాయిగా ఉంటుంది. కొంచెం లాంగ్ రిలేషన్ వాళ్ళకి పెళ్ళిళ్ళకి వెళ్ళిపోవచ్చు మనం హ్యాపీగా. పళ్ళు రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ కూడా, ఇది మీకు గుర్తుందో లేదో, మన సపోటా కలర్ విత్ స్నఫ్లో చేశాను ఈ బార్డరు. అసలు ఏమి అడిగారోనండి అప్పుడు, ఇప్పటికీ అడుగుతున్నారు అవి. మంచి బ్లూ, రాయల్ బ్లూ కాకుండా నావీ బ్లూ కాకుండా అసలు బ్లూ అంటే ఇక అసలు బాగా మంచి బ్రైట్ కనిపిస్తాము. దానికి రామా గ్రీన్ బార్డరు అండ్ బార్డర్ కూడా టెంపుల్ స్టైల్ వచ్చింది. డిఫరెంట్ స్టైల్ అనమాట. చక్క చెక్స్లో బుటీలో కూడా మళ్ళీ మీనాకారి బుటీ వస్తుంది. అండ్ పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది మీకు. శారీ కాస్ట్ వచ్చేసి మీకు సేమ్ 6390 రూపీస్. కలర్ కాంబినేషన్ అయితే సూపర్ కాంబినేషన్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్కి మంచి స్నఫ్ కలర్, అంటే వైన్ కలర్ అనొచ్చు, దీన్ని బర్గండి కలర్ అనొచ్చు. చూసారా ఎంత బాగుంది అసలు. కట్టాలండి మనం, అన్నీ కడితేనే కదా. అసలు అమ్నా గారిని చూసి మనం అన్ని కాటన్స్ కట్టుకోవచ్చు. ఆవిడ ఎన్ని చక్కగా ఎంత బాగుంటాం కట్టే ఫ్యాబ్రిక్ అంతా కూడా కూల్గా కడతారు కాటన్ స్టైల్. అలాగే మనం కూడా కాటన్స్ కట్టుకోవచ్చు. చూడండి, కాటన్ బై పట్టు. ఇది కూడా ఈ కలర్ కాంబినేషన్ కూడా ట్రెడిషనల్గా ఉందన్నమాట. ఎవరైనా పెళ్లి కూతురు చేసేటప్పుడు అలా కట్టుకున్నాం అనుకోండి, మనం తక్కువ బడ్జెట్లో వస్తుంది, మంచి కలర్ఫుల్గా కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. పళ్ళు కూడా రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మంచి వైన్ కలర్ బ్లౌజ్. ఇది అంటే కింద ఎల్లో ఉండేసరికి మీకు అలా కనిపిస్తుంది రేట్. నెక్స్ట్ మనందరికీ ఎంతో బాగా నచ్చిన మంచి రాయల్ బ్లూ విత్ రెడ్ అనమాట. ఎంతమంది ఆర్డర్స్ ఇచ్చారండి, కానీ చాలామందికి ఇవ్వలేకపోయాను కాబట్టి ఈ ఒక్కసారి ఆర్డర్ పెట్టిన వాళ్ళు తీసేసుకోండి. ఎందుకంటే శారీస్ అయితే లేవు, ఇంకా వస్తాయి కానీ నిదానంగా వస్తాయి. వచ్చాయా? లేదు, ఒకటే త్రీ పీసెస్, ఓన్లీ 3 పీసెస్ అంటండి. ఓకే, మంచి రాయల్ బ్లూకి మంచి మెరూన్ రెడ్ అనమాట. అసలు ఇది కట్టుకున్నాం అనుకోండి, మంచి చిన్న స్టెప్ పెట్టి కట్టుకున్నాం అనుకో, కంచి పట్టు అని అడుగుతారు. వింటేజ్ స్టైల్లో కంచి పట్టు అని అడుగుతారు. అంత బాగుంటుంది. ఆ కాంబినేషన్ ఏంటంటే ట్రెడిషనల్ కాంబినేషన్ అండ్ ఫెయిర్గా కూడా కనిపిస్తాం. చూసారా, మంచి రాయల్ బ్లూ విత్ మెరూన్ రెడ్. బార్డర్ కూడా కంచి బార్డర్ అనమాట, చాలా బాగుంది. పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఆపోజిట్. శారీ కాస్ట్ వచ్చేసి చూసారా, బుట్టి కానీ ఎంత బాగుంది, బాగా కనిపిస్తుంది. చెక్స్ కానీ బుట్టి కానీ అంతా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందాక రెడ్ అండ్ క్రీమ్ చూపించా కదా, దానిలో అనమాట. ఇది కాంబినేషన్ అయితే డిఫరెంట్ కాంబినేషన్. ఇది మీకు వితౌట్ కుట్టులో, కానీ కాంబినేషన్ చాలా బాగుంది. స్నఫ్ కలర్ విత్ రమా గ్రీన్. ఇది వితౌట్ కుట్టు అండి. ఇది ఏమైంది, ఇది చూసారా, చాలా బాగుంది కాంబినేషన్. ఎప్పుడైనా సరే న్యూ. ఏమైంది, నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఎలా వస్తుంది ఏం, నెక్స్ట్ వచ్చేసి స్నఫ్ కలర్ విత్ రామా గ్రీన్ అనమాట. ఇది కూడా మనం కట్టే స్టైల్లో కట్టుకుంటే చక్కగా వింటేజ్ స్టైల్లో ఉంటుంది. ఇది మాత్రం వితౌట్ కుట్టు కాబట్టి మీకు ఇక్కడ కుట్టు రాదు. ఇది వితౌట్ కుట్టు అంటారు. అండ్ అవన్నీ ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్సేనండి. మీరు ఎక్కడైనా సరే మీరు దయచేసి తీసుకునేటప్పుడు హ్యాండ్లూమా అండ్ పవర్లూమా అని చెప్పి చెక్ చేసి తీసుకోండి ఏదైనా సరే. ఇది రామా గ్రీన్ పళ్ళు అండ్ బ్లౌజ్. ఇది ఏమనుకోవద్దండి, ఇది 3rd టైం అనమాట. ఎందుకంటే కెమెరా ప్రాబ్లం ఉంది, ఏదో డల్గా వస్తుందని చెప్పేసి ఇప్పుడు నా చేత గొంతు కూడా పోయింది, డల్ అయిపోయింది, నా వాయిస్ డల్ అయిపోయింది, అక్కడ మొబైల్ ఏమో కానీ. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే స్నఫ్ కలర్ అనమాట. స్నఫ్ కలర్ విత్ రామా గ్రీను అనుకుంటాం కానీ అంత ఈజీ ఏం కాదండి వీడియోస్ తీయటం, వాయిస్ డల్ అయిపోతూ ఉంటుంది. ఇది చూసారా, స్నఫ్ కలర్ విత్ రామా గ్రీన్. రామా గ్రీన్ అంటే కూడా కల్లేత రామా గ్రీన్ బాగుంది కాంబినేషన్. నిజంగా చెప్తున్నాను, ఎవరికైనా మీరు గిఫ్ట్స్ ఇవ్వండి, మీ అత్తగారికి ఇవ్వండి, లేదు మీ మదర్కి ఇవ్వండి, లేదా ఎవరికైనా మీ ఆంటీలకి ఎవరికైనా సరే గిఫ్ట్గా ఇచ్చినా కూడా కాంబినేషన్ చాలా నీట్గా ఉందన్నమాట. అండ్ పళ్ళు వింటేజ్ స్టైల్లో ఉంటుంది, వాళ్ళు కట్టుకున్నా కూడా. బార్డర్ డిఫరెంట్గా బార్డర్.
పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ అనమాట. ఓకే, ఇక్కడ ఇక్కడ 5990 రూపీస్. ఓకే, ఇది వితౌట్ కుట్టు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి మంచి ఎల్లో కలర్లో మ్యాంగో ఎల్లో వస్తుంది అనుకుంటా. సేమ్ వచ్చిందో, సేమ్ అంటండి. దీనికి వచ్చేసి కలర్ కాంబినేషన్ క్రీమ్ కలర్ పళ్ళు, క్రీమ్ కలర్ బ్లౌజ్. ఇది చూపించమ్మా. ఇది బాగుంది కదా, క్లాసీగా ఉంటుంది, కట్టుకుంటే చాలా క్లాసీగా ఉంటుంది అనమాట. 3 పీసెస్ ఉన్నాయండి, 1 2 3 పీసెస్ ఉన్నాయి అనమాట. ఇది కూడా నిజంగా చెప్తున్నాను, చాలా నీట్గా ఉందన్నమాట. చక్కగా మంగళ స్నానానికి వెళ్ళొచ్చు, పెళ్లి కూతురు చేసినప్పుడు వెళ్ళొచ్చు, నలుగు పెట్టేటప్పుడు కూడా కొంచెం రిచ్గా వేసుకోవాలనుకుంటే, మన ఇంట్లో ఫంక్షన్ అయితే అంటే వీడియోస్ ఫొటోస్ కోసం మనం మార్చుకుంటూ ఉంటాం కాబట్టి ఇలా కట్టుకోండి, సూపర్గా ఉంటుంది. అండ్ పళ్ళు బ్లౌజ్ ఆపోజిట్ బ్లౌజ్ కాబట్టి మరి మొత్తం ఎల్లో అయిపోతుంది అనమాట. చక్కగా పళ్ళు మారుతుంది, బ్లౌజ్ కూడా మారుతుంది కాబట్టి చాలా బాగుంటుంది. అందుకే చిన్న వాళ్ళకైనా అని చెప్తున్నాను నేను. అండ్ క్రీమ్ కలర్ అనమాట, ఎల్లో విత్ క్రీమ్ కలర్. శారీ కాస్ట్ వచ్చేసి 5990 రూపీస్. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక బార్డర్. ఈ బార్డర్లో నేను 1 2 చూపించానండి, ఎక్కువ ఏం రాలేదు. సో ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా వచ్చింది. క్రీమ్ కలర్ విత్ పర్పుల్, బాగుంది. ఇది కూడా వింటేజ్ స్టైల్ అనమాట. చూసారా ఎంత బాగుంది కదా, అసలు సూపర్ లేదు. మంచిగా బ్లౌజ్ పడి చిన్నవాళ్ళైనా వేసుకోవచ్చు అనమాట. నేను చిన్నవాళ్ళని చెప్పలేకపోతున్నాను, ఎందుకు అంటే కొంతమంది ఫీలింగ్ అనమాట, అమ్మ కాటన్ పేపర్ అంటే పెద్దవాళ్ళే కట్టుకోవాలని. అట్లా ఏం లేదండి, కట్టే స్టైల్లో కట్టుకోవాలి, సూపర్గా ఉంటుంది అనమాట. ఇది కొంచెం చెక్స్ వచ్చింది, పెద్ద బోర్డర్ వచ్చింది, మీకు బోర్డర్ జరీ కూడా ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం కాస్ట్ కొంచెం అర్థం చేసుకోండి. ఒక 500 అయితే డిఫరెన్స్ ఉంటుంది, ఎందుకంటే అది 6390 పెట్టాను కాబట్టి 6890 రూపీస్. 6890 రూపీస్. చక్కగా మీకు బోర్డర్ వింటేజ్ స్టైల్ వస్తుంది అనమాట. చెక్స్ వస్తుంది, బుట్టి వస్తుంది, కుట్టు. అండ్ పళ్ళు చక్కగా పర్పుల్ అంటే కల్లేత మీకు వైన్ కలర్ వస్తుంది అనమాట. మంచి గోల్డెన్ క్రీమ్కి వైన్ కలరు, వింటేజ్ స్టైల్ బోర్డరు, బాగుంది, చాలా డిఫరెంట్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది బచ్చిలిపల్ కలర్ అంటారు. మంచి గోల్డెన్ క్రీమ్కి బచ్చిలిపల్ కలర్, గద్వాల్ బోర్డర్. ఈ బోర్డర్ అంతకుముందు వచ్చినట్టుంది. ఇదిగోండి, బాగుంది కదా, డిఫరెంట్. అది ఈవినింగ్ మ్యారేజెస్కి అట్లా కట్టుకొని వెళ్ళండి, ఎంత బాగుంటుందో, చక్కగా ఉంటుంది. దీని మీద మంచి పర్ల్ సెట్ పెట్టామంటే అసలు అదిరిపోతుంది, ఎందుకంటే బోర్డర్ మీద పర్ల్ పడ్డాయంటే సూపర్గా ఉంటుంది అనమాట. అన్నీ నేనే ఐడియా ఇచ్చేస్తున్నాను, అంటే నా ఐడియా మాత్రం చెప్తున్నాను, మీ ఇష్టం, మీ గోల్డ్ సెట్స్. కానీ ఎందుకు అన్నానంటే దీని మీద పర్ల్ పడితే సూపర్గా ఉంటుంది అనిపించింది. చక్కగా మంచి గోల్డెన్ క్రీమ్కి పచ్చిలపల్లి అనమాట, గద్వాల్ స్టైల్. అండ్ పళ్ళు. శారీ కాస్ట్ వచ్చేసి 6390 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ స్నఫ్ కలర్ బోర్డర్ అనమాట. ఇది కూడా మీకు బోర్డర్ ఇందా చూపించాను. ఓకే, చెక్స్ వస్తుంది, రుద్రాక్ష బుట్టి ఉంటుంది, రుద్రాక్ష బుట్టిలో మళ్ళీ మీనాకారి బుట్టి. ఇది కూడా చక్కగా ఉంది, చూసారు. అన్నీ కూడా గద్వాల్ శారీస్ ఉన్నాయా అంటారు పెద్దవాళ్ళకి పెట్టడానికి. ఇలా తీసుకోండి, అసలు ఎంత బాగుంటాయి. కట్టుకున్నాక వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ ఫేస్లో ఆనందాన్ని చూడండి, మనం కూడా ఫీల్ అవుతాం హ్యాపీగా. ఎందుకంటే క్లాత్ అంత హాయిగా ఉంటుంది, స్కిన్కి టచ్ అయినా కూడా అనమాట. ఎక్కడ గుచ్చుకోవటాలు ఉండవు, ఆ స్కిన్ అసలు ఎంత టచ్ అయినా కూడా స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది, ఎందుకంటే కాటన్ అండ్ పట్టు కాబట్టి. అదే మీకు పాలిస్టర్ మిక్సింగ్ అనుకోండి, గుచ్చుకుంటుంది, తర్వాత లైఫ్ అసలు బాగోదు ఆ శారీకి. ఇది ఇట్లా తీసుకొని పెట్టుబడికి పెట్టండి, చాలా చక్కగా ఉంటుంది అనమాట. ఎల్లో కలర్ విత్ స్నఫ్ కలర్ అనమాట. ఇది కొంతమంది రేంజ్ వద్దమ్మా అంటారు గద్వాల్లో, ఇలా పెట్టండి, వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే మీకు పట్టు గద్వాలు అయితే ఈజీగా 9500 అబోవ్ నుంచే ఉంటాయి కదా. నెక్స్ట్ మంచి రాయల్ బ్లూ విత్ రామా గ్రీన్ గ్యాప్ బోర్డర్. ఇది చూసారా ఎంత బాగుందో, బాగుంది కదా శారీ, చాలా చక్కగా ఉంది. రామా గ్రీన్ మంచి గ్యాప్ బోర్డర్, చెక్స్లో రుద్రాక్ష బుట్టి అనమాట. అంటే మీకు బాగా కనిపిస్తుంది రాయల్ బ్లూలో, కాంబినేషన్ చాలా బాగుంది. పళ్ళు, బ్లౌజ్ ఆపోజిట్ వస్తుంది. చూసారా, లాస్ట్ వచ్చరికి నా వాయిస్ కూడా తగ్గిపోయింది కదా. ఎల్లో కలర్ విత్ మునియా బార్డర్, మంచి ఎల్లో కలర్, మ్యాంగో ఎల్లో అనమాట. దానికి వచ్చేసి ఏంటంటే మునియా స్నఫ్ కలర్ బార్డర్. ఇది చాలా 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 బాగుంది. ఇది చిన్న బోర్డర్ కావాలి, మునియా బోర్డర్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ స్టైల్ వెళ్ళండి.
పళ్ళు. ఓకే, శారీ కాస్ట్ వచ్చేసి మీకు 6390 రూపీస్. ఒకే ఒక్క శారీ అండి. పెద్ద బార్డర్ వచ్చేసి మీకు 6890 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి గోల్డెన్ క్రీము, మళ్ళీ రుద్రాక్ష బుట్టి జరీ వీవింగ్తో వచ్చింది. దానిలో కూడా మళ్ళీ మీనాకారి బుట్టి కూడా వచ్చింది అండ్ స్నఫ్ కలర్ ఈక్వల్ బార్డర్. చాలామంది ఈక్వల్ బార్డర్స్ అడుగుతారు. ఇదిగోండి, కట్టుకుంటే ఎంత బాగుందండి కదా, చాలా బాగుంది. ఇది పళ్ళు. ఇదంతా ఏంటంటే ఇది వైన్ కలర్ లాగా వస్తుంది అనమాట బ్లౌజ్. ఇది ఈ కలర్ మీకు పర్పుల్, నిండు పర్పుల్ అనొచ్చు, వైన్ కలర్ అనొచ్చు, గ్రేప్ లోపల ఉండే కల్నేత షేడ్ లాగా పింక్ లాగా ఉంటుంది. ఇదిగోండి ఇది బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చేసి 6390 రూపీస్. ఒక్క నిమిషం ఇది పెట్టండి. ఇక్కడ వైట్గా ఉంది కదా, మళ్ళీ మీరు ఏదో మిస్టేక్ అనుకోదు. అస్సలు ఈరోజు బెయిల్ వచ్చింది ఓపెన్ చేసి. ఎందుకంటే గంజి స్టార్చ్ మీద ఉంటుంది కాబట్టి అలా మీకు బోర్డర్ గట్టిగా ఉంటుంది. అండ్ ఇక్కడ కొంచెం మరకలుగా ఉన్నాయి అనుకుంటారు కదా, ఇది స్టార్చ్, అంతకు మించి ఏమీ లేదండి. ఎందుకంటే ఇవన్నీ మన ఓన్ ప్రొడక్షన్సే అండ్ కొత్తగా వచ్చినట్టే స్టాక్ అయిపోగానే పంపించేసింది అనమాట. అందుకని మనకు కొంచెం బోర్డర్ గట్టిగా అనిపిస్తుంది. అది 4-5 సార్లు మనమే చీరలు ఇప్పి మడత పెట్టేసరికి మెత్తగా అయిపోద్ది అనమాట. ఇక ఈ వింటేజ్ స్టైల్ మాత్రం మర్చిపోదండి, అంత బాగున్నాయి. ఎవరు మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.